సంచలనాల వర్మ మరోసారి సంచలనం రేపుతున్నాడు. ఈ మధ్యనే టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేశానని ప్రకటించిన వర్మ ఇప్పుడు మరోసారి మాట మార్చేశాడు. లేటెస్ట్ గా సునామీ లాంటి వార్తతో మళ్లీ హాట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైన ఎన్టీఆర్ జీవిత కథను సినిమాగా చూపించబోతున్నానని ప్రకటించాడు. అంతేకాదు టీజర్ లాగా ఓ పాటని కూడా విడుదల చేశాడు. కొద్ది నెలల క్రితమే నందమూరి నటసింహం బాలయ్య ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా తీస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం సినిమా కథకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈలోపే సంచలనాల వర్మ ఎన్టీఆర్ జీవిత కథపై తాను కూడా సినిమా తీస్తున్నానని ప్రకటించారు. ఇప్పటికే కథ రెడీ అయినట్లు తెలుస్తుంది. త్వరలోనే నటీనటుల ఎంపిక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాదు రాజకీయాల్లోనూ వర్మ తీయబోతున్న ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న టైంలో ఈ సినిమా రావడం మంచిది కాదన్న అభిప్రాయంలో రాజకీయ పార్టీలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్టీఆర్ జీవిత కథను ఎలా చూపిస్తాడా అన్న టెన్షన్ ఇటు నందమూరి అభిమానులను కూడా కలవరపెడుతుంది. వర్మ మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఎన్టీఆర్ సినిమా ఎలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుందోనని ఇటు సినీ జనం కూడా గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి బాలయ్య కన్నా ముందే వర్మ ఎన్టీఆర్ జీవిత కథను సినిమా తీయడం హాట్ ఆఫ్ ద మ్యాటర్ గా మారింది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.